నీట్ పేపర్ లీక్ పై ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో 13 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. మొత్తం 422 పత్రాలను కోర్టుకు సమర్పించిన సిబిఐ 360 మంది సాక్షులను చేర్చింది. నీట్ ప్రశ్నాపత్రాలు ఎగ్జామ్ కు ముందే పంపిణీ చేస్తున్నట్టు ధృవీకరిస్తూ డిజిటల్ ఫారెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్ రైటింగ్ నిపుణుల అభిప్రాయాలను ఛార్జ్ షీట్ కు జత చేసింది సిబిఐ. నిందితులకు చేరినటువంటి సొమ్మును గుర్తించిన సిబిఐ వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఒక డీమ్యాట్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసినట్టుగా కోర్టుకు వివరించింది. 13 మంది నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీరిలో ఎన్టీఏకు చెందినటువంటి 3 సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉన్నారు. నీట్ పేపర్ లీక్ పై ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో 13 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. మొత్తంగా 422 పత్రాలను కోర్టుకు సమర్పించిన సిబిఐ 360 మంది సాక్షులను చేర్చింది. నీట్ ప్రశ్నాపత్రాలు ఎగ్జామ్ కు ముందే పంపిణీ చేసినట్టు ధృవీకరిస్తూ డిజిటల్ ఫారెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్ రైటింగ్ నిపుణుల అభిప్రాయాలను ఛార్జ్ షీట్ కు జత చేసింది సిబిఐ. నిందితులకు చేరినటువంటి సొమ్మును గుర్తించిన సిబిఐ వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఒక డీమ్యాట్ అకౌంట్ ను కూడా ఫ్రీజ్ చేసినట్టుగా కోర్టుకు వివరించింది. 13 మంది నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీరిలో ఎన్టీఏకు చెందినటువంటి 3 సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉన్నారు.